వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో ఈరోజు ఆల్రెడీ తమ్మునేం చూసారు కదా. సో ప్రెగ్నెన్సీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేంటి ప్రెగ్నెన్సీకి ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా, ఎందుకు అంత అవసరం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో స్పెసిఫిక్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా లేట్ మ్యారేజెస్, అటు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎవరైనా కానీ ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సో ఓకే, లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు, పోనీ వెంటనే ఏమైనా కన్సీవ్ అవుతున్నారు, పిల్లలు ప్లాన్ చేస్తున్నారంటే లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు కొంతవరకు వాళ్ళు అండర్స్టాండింగ్ కావచ్చు, కంపాటబిలిటీ కావచ్చు, ఇదంతా వచ్చిన తర్వాతే అప్పుడే పిల్లల్ని ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇందులో ఎవరి తప్పు లేదు. బట్ పిల్లల వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హ్యాపీ అండ్ హెల్దీ బేబీస్. సో అలాంటప్పుడు ఏంటంటే ఎవరు కూడా ఏదైనా డిఫెక్ట్తో ఉన్న బేబీ కావచ్చు, లేదంటే అబార్షన్స్ అని ఇట్లాంటి చాలా కాజెస్ ఉంటున్నాయి ఇప్పుడు. లేదంటే మీరు ప్లాన్ చేసే టైంకి కన్సీవ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏజ్తో పాటు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే మన బాడీ చేంజెస్ కావచ్చు, రకరకాల ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి కన్సెప్షన్ రేట్స్ అనేవి స్లోగా తగ్గిపోతూ వస్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకి ముందే తెలుసు కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అట్లీస్ట్ 100% కాకపోయినా మెజారిటీ మ్యాక్సిమం కేసెస్ అట్లీస్ట్ ఒక 80-90% కేసెస్లో అయినా మనం ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్లో ఏంటి ఎగ్జాక్ట్ ప్రాబ్లం అనేది మనకు తెలియదు. కానీ సరౌండింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ముందు నుంచే మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే వాటి వల్ల ఎటువంటి ఇంపాక్ట్ రాకుండా ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ప్లానింగ్, లేదంటే అట్లీస్ట్ ఆఫ్టర్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఏం చేయండి, న్యూట్రిషన్ అనేది ఫోకస్ చేయండి. ఈ న్యూట్రిషన్ అనేది ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారని కాదు, ఎవరైనా కానీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది అవసరం. స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు అప్పటి నుంచి కనీసం ఏం చేయాలి, ఒక 6 months మీకు తెలుసు అంటే మీరు ప్లాన్ చేస్తున్నారంటే కనీసం అప్పటి నుంచి ఒక 6 months ముందు నుంచి అయినా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం. ఒక గైనిక్ని కానీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఇలా మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నామని. సో వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు, స్పెసిఫిక్గా ఫోలిక్ యాసిడ్, అంటే మన హెచ్పి పెరగడానికి ఐరన్ ట్యాబ్లెట్స్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఇచ్చే డోస్ ప్రకారం వాళ్ళు ఇచ్చే టైం అంతే. 1 month వాడమంటారా, 2 months వాడమంటారా, అది మీ హెల్త్ స్టేటస్ని బట్టి ఉంటుంది. సో అదొకటి ఫాలో అవ్వండి. అండ్ న్యూట్రిషన్ ప్రాపర్గా, అంటే రైట్ చాయిసెస్ ఇన్ న్యూట్రిషన్. మీరు తినే ఫుడ్ ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, అదొకటి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూట్రిషనే అన్నిటికంటే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. రేపు పొద్దున్న మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ బేబీకి కావాల్సిన న్యూట్రియన్స్, నరిష్మెంట్ ఇదంతా మీ దగ్గర నుంచే రావాలి. సో మీకు ప్రాపర్గా అది మీ బాడీకి సరిపడా మీకు అందితేనే మీరు హెల్తీగా ఉంటారు, పుట్టబోయే బేబీ హెల్తీగా ఉంటుంది, అంటే కన్సీవ్ అవ్వడానికి కూడా ప్రాపర్గా న్యూట్రియన్స్ అన్నీ సరిపోతాయి. హార్మోనల్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కొంచెం. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. దీని ఏదో స్పెసిఫిక్గా 1 hour చేయాలి, లేదంటే వర్కౌట్స్ చేయాలి అలా ఏం కాదు. ఏదైనా కొంచెం టైం, మినిమం టైం, అట్లీస్ట్ వాకింగ్ అయినా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో మీరు యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. అది నెంబర్ 2. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మెడికల్లో అడ్వాన్స్మెంట్ అనేది చాలా ఎక్కువ, మనకి స్కోప్ ఉంది. ఏమైనా జెనెటికల్ డిఫెక్ట్స్ కనుక వచ్చే అవకాశం ఉంటాయి, ముందుగానే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అది వాటిని ప్రీనేటల్ జెనెటికల్ టెస్ట్లు అని అంటారనమాట. సో అలాంటివి టెస్ట్ చేయించుకోండి. స్పెసిఫిక్గా ఎవరైతే రిలేటెడ్ మ్యారేజెస్ ఉన్నారో వాళ్ళు ఈ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే మనకి తరతరాలుగా మన వంశంలో కావచ్చు, ముందు జనరేషన్స్లో ఏమైనా కొన్ని డిజార్డర్స్ ఉంటే అవి మన నుంచి మన నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని టెస్ట్ చేయించుకోండి. అది నెంబర్ 3. నెంబర్ 4 నెక్స్ట్ ఏంటంటే అవాయిడ్ డ్రింకింగ్. ఆల్కహాల్ కన్సంప్షన్ అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో స్మోకింగ్. ఈ రెండు చాలా చాలా డేంజర్ అనమాట. సో అది బోత్ మెన్ అండ్ ఉమెన్, అంటే ఉమెన్లో చాలా తక్కువ పర్సెంట్ ఉండొచ్చు అట్లా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు. మెన్ కనుక ఇట్లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయండి. 100% అవాయిడ్ చేయండి.
అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే న్యూట్రిషన్ కావచ్చు, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, ఇకపైన చెప్పబోయేవి ఏవైనా కావచ్చు, ఇవి ఇద్దరికీ వర్తిస్తాయి అన్నమాట. బోత్ మెన్ అండ్ ఉమెన్. అంటే ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక ప్రెగ్నెన్సీకి కావాల్సిన కాంట్రిబ్యూషన్ మెన్ నుంచి స్పర్మ్ కావచ్చు, ఆ ఫిమేల్ రిలీజ్ చేసే ఎగ్ కావచ్చు, ఈ రెండు హెల్తీగా ఉండాలి. రెండు ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా ఉంటేనే కన్సెప్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, ఫర్టిలైజేషన్. సో అప్పటి తర్వాత నుంచి హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇద్దరూ జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి సే నో టు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మీరు న్యూట్రిషనల్ చాయిసెస్ ప్రాపర్గా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ జంక్ ఫుడ్ జోలికి మాత్రం వెళ్ళకండి. ముందు నుంచి జంక్ని స్లోగా కట్ చేసుకుంటూ రండి. సో దట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే కన్సీవ్ అయ్యే ముందు, కన్సీవ్ అయిన తర్వాత అయినా ఈ జంక్ ఫుడ్ వల్ల వచ్చే నష్టం ఏదైతే ఉందో అది జరగకుండా ఉంటుందన్నమాట. అంటే నేను కంప్లీట్గా మానేమని చెప్పట్లేదు, బట్ స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ రండి. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఆ జంక్కి అలవాటు పడకుండా ఉండాలి అంటే ముందు మీరు తగ్గించాలి. అది ఆ సపరేట్ టాపిక్ మళ్ళీ అదంతాను. సో నేను ప్రెగ్నెన్సీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాను కాబట్టి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. తర్వాత మీకు ఏమైనా థైరాయిడ్ ఉంది, లేదంటే బ్లడ్ ప్రెషర్ కానీ ఇట్లాంటివి ఏమైనా, లేదంటే ఎనిమిక్గా ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే థైరాయిడ్ అనేది ఉందో అది మొత్తం హార్మోన్స్ అన్నిటి మీద దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అది కూడా లేట్ కన్సెప్షన్ కావచ్చు, లేదంటే మీరు ఎంత ట్రై చేస్తున్నా కన్సీవ్ అవ్వకపోవడం, ఇట్లాంటి అది కూడా ఒక ఫ్యాక్టర్ కాబట్టి అదొకటి చెక్ చేసుకోండి. మీ పీరియడ్ చెక్ చేసుకోండి. ఐ మీన్ రెగ్యులర్ సైకిల్లో ఉంటున్నారా, లేదంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్లో ఉంటున్నారా. సో ఇదంతా డాక్టర్ కన్సల్టెన్సీలో వచ్చేస్తుంది. సో మీకున్న ఇష్యూస్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా అవాయిడ్ చేయాలి అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా న్యూట్రిషన్, ఓకే, ప్రీనేటల్ టెస్ట్ అవాయిడ్. సో మ్యాక్సిమం ఇంతేనండి మొత్తం. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. ఒక్కొక్కటి ఓకే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. సో అయినా కానీ మీరు ట్రై చేస్తున్నారు, కన్సీవ్ అవ్వట్లేదు, 1 ఇయర్ చూశారు, 1.5 ఇయర్ చూశారు, ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించుకోండి. స్పర్మ్ హెల్త్ ఎలా ఉంది, ఓవం రిలీజ్ అవుతుందా లేదా అసలు, లేకపోతే ఏదైనా ఇంటర్నల్గా ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్లో కావచ్చు, లేదంటే మేల్ స్పర్మ్ ప్రొడక్షన్లో కావచ్చు ఎలాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయించుకోండి. సో ఇవ్వండి ఏమేమి చెక్ లిస్ట్ చూసుకోవాలో. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కన్సీవ్ అవ్వకముందు మీరు ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో, ఈ మంత్ వెయిట్ చేశాను, కన్సీవ్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్, ఈ స్ట్రెస్ అనేది దయచేసి పెట్టుకోకండి. ఎందుకంటే స్ట్రెస్ అన్నిటికీ రీజన్, మూల కారణం ఎవరంటే స్ట్రెస్ అనమాట. చుట్టుపక్కల వాళ్ళు ఏంటమ్మా ఇంకా లేదా ఇట్లా అన్నీ అడుగుతూ ఉంటారు. లేదంటే మనం కొంచెం సిక్ అయి ఉన్నా, వీక్గా ఉన్నా, ఇది అదేనా అని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివి ఏవి కూడా మీరు పట్టించుకోకండి. బికాస్ థింగ్స్ ఆర్ నార్మల్. మనం చుట్టుపక్కల ఉండేది ఏది మార్చలేము, కానీ మనపైనే మనమే ఇంపాక్ట్ పెట్టుకోకూడదు. స్పెసిఫిక్గా ఏంటి అయ్యో అవ్వలేదు, లేదంటే ఇంకా కన్సీవ్ అవ్వలేదు ఎప్పుడు అని మీరే స్ట్రెస్ తీసుకుంటే, స్పెసిఫిక్గా ఇద్దరు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మీరు స్ట్రెస్ తీసుకోకండి. మీరు ఎంత హ్యాపీగా, హెల్తీగా, ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు తీసుకోవాల్సిన హెల్త్ కేర్ ఇవన్నీ మీరు తీసుకోండి. మీ చేతుల్లో ఉండే ప్రతి పని కూడా మీరు సక్రమంగా చేస్తే కనుక నెక్స్ట్ జరగాల్సింది ఏదైనా ఉంటే అది జరుగుతుంది. సో అంతేగాని మీరు స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా చాలా చేంజెస్ వస్తాయి. ఆ ఇంటర్నల్గా వచ్చే చేంజెస్ అన్నీ కూడా మీ కన్సెప్షన్ రేట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో చూసారు కదా, ఈ వీడియో ఇంకంతేనండి. సో ఫర్ ఎ హ్యాపీ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ప్రెగ్నెన్సీలో ఎలా కేర్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే 3 ట్రైమిస్టర్స్, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అసలు స్ట్రెచ్ మార్క్స్ కోసం మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. సో ఈరోజు వీడియో అయితే అంతేనండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.